హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా సినీ హీరో మహేష్ బాబును నియమించేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ రెడీగా ఉన్నారు. శ్రీకాంత్, చెప్పండి, మహేష్ బాబును హైదరాబాద్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? క్రాంతి, మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ విషయంలో అంటే అనేక అనుమానాలు వెలువడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ చాలా బాగుంది, ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుందన్న విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరోవైపు సీఎం కేసీఆర్ మాత్రం హైదరాబాద్ ను ఒక గ్లోబల్ సిటీగా మార్చేందుకు, ఒక ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ గా హైదరాబాద్ ఉండేందుకు అన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ శ్రమిస్తున్నటువంటి కనిపిస్తుంది. గతంలో ముందన్నడు కూడా పరిపాలకులు ఒక అంచనా వేయలేని రీతిలో కేసీఆర్ అంచనాలు వేస్తూ హుస్సేన్ సాగర్ పునరుద్ధరణ కావచ్చు, లేదంటే పూర్తిగా ప్రక్షాళన చేయడం, చుట్టూ హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశ హర్మాలు నిర్మించడం, అలాగే ఐటీ ఇండస్ట్రీ, ఫార్మా, ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్లలో హైదరాబాద్ లో ఒక గ్లోబల్ సిటీగా మారుస్తాము, పూర్తిగా హైదరాబాద్ రూపురేఖలు మారుస్తామని సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రకటిస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చేందుకు ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండాలి అని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఈ ఎవరైతే బాగుంటుంది, ఎందుకంటే సానియా మిర్జాను గతంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కేసీఆర్ గుర్తించి ఆమెకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చారు. ఆమె ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్ గెలిచిన ప్రతిసారి కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తూ తెలంగాణ బ్రాండ్ గా ఆమెను ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో హైదరాబాద్ కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండాలి. దానికి సినీ హీరో మహేష్ బాబు, యువత, మహిళలు, అలాగే అన్ని సెక్షన్లలో కూడా మహేష్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు ఉంటే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది. సీఎం కేసీఆర్ కొద్దిమంది సన్నిహితులతో కూడా ఈ విషయాన్ని చర్చిస్తే మహేష్ బాబు అన్ని విధాలుగా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా అతన్ని ఎక్స్పోజ్ చేసేందుకు బాగుంటుంది అని తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మహేష్ తో ప్రస్తుతం క్రాంతి. శ్రీకాంత్, మరి మహేష్ బాబుని సంప్రదించారా? ఆయన వర్షన్ ఎలా ఉంది? దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే మహేష్ బాబుతో సంప్రదింపులు జరిపేందుకు నిర్ణయించినట్లు తెలుస్తుంది. మహేష్ బాబును కాంటాక్ట్ చేస్తారా, లేదంటే 1-2 రోజుల్లో కాంటాక్ట్ చేసి మహేష్ బాబు నుంచి కన్సల్ట్ తీసుకున్న తర్వాత ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే మహేష్ మనం చూస్తున్నాం ఇప్పటికే అనేక గ్లోబల్ బ్రాండ్ కు, ఎంఎన్సీ కంపెనీలకు ఆయన ఎండార్స్మెంట్లు, అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారిలో ఒక మంచి ఇమేజ్ ను సృష్టించుకున్న మహేష్ హైదరాబాద్ కు బ్రాండ్ కు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నటువంటి తరుణం. అదే సమయంలో ఇక్కడ ఒక రాజకీయమైన యాంగిల్ కూడా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి సెటిలర్లను అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా మహేష్ బాబు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఎండార్స్మెంట్ చేపించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాలకు చెందినటువంటి అందరి తెలుగు వారి ద్వారా ఒక హైదరాబాద్ కు ఇమేజ్ తెచ్చే విషయం మహేష్ బాబు ద్వారా బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చినట్లు మన దగ్గర సమాచారం ఉంది. క్రాంతి. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.